ఒకళ్ళు కపుల్ నా దగ్గరకు వచ్చారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. స్పర్మ్ ని బట్టి కూడా ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం అని అడిగారు. సో చాలా క్వశ్చన్స్ విన్నాను కానీ ఈ క్వశ్చన్ వినేసరికి నేనే కొంచెం అవాక్ అయ్యాను అనమాట. సో స్పర్మ్ ని బట్టి డెఫినెట్లీ జెండర్ అనేది అంటే జెండర్ కి కారణం స్పర్మ్ అవ్వచ్చు, కానీ ట్విన్స్ అవ్వడానికి కారణం స్పర్మ్ కాదండి. సో ఇప్పుడు స్పర్మ్ లో కూడా ఎక్స్ స్పర్మ్ అని వై స్పర్మ్ అని 2 రకాల స్పర్మ్స్ ఉంటాయి. ఇఫ్ ఎక్స్ స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ గర్ల్ పుడుతుంది, వై స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ బాయ్ పుడతారనమాట. సో అది మనం తెలుసుకోలేము, కాకపోతే నేచర్లో ఇలా జరుగుతుంది. సో ఎక్స్ స్పర్మ్ వెళ్తే గర్ల్, వై స్పర్మ్ వెళ్తే బాయ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పర్మ్, జెండర్ డిపెండ్ అవుతుంది. కానీ ట్విన్స్ పుడతారా లేదా ఆర్ ఆ లేడీకి ట్విన్స్ ఛాన్స్ ఉందా లేదా అనేది ఆవిడ రిలీజ్ చేసే నంబర్ ఆఫ్ ఎగ్స్ ని బట్టి తెలుస్తుంది అనమాట. So it is not the sperm but eggs which can tell you about whether you can have twins or not. So generally ఒక ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడితే సింగిల్ ఎగ్ సెలెక్ట్ అవుతుంది, అదే ఎగ్ గ్రో అవుతుంది అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ బై అరౌండ్ 14th or 15th డే అండ్ దెన్ స్పర్మ్ మీట్ అయినప్పుడు బేబీ ఫామ్ అయిపోతుంది. బట్ అదే ఆవిడకి 2 ఎగ్గులు విడుదలయ్యాయి అనుకోండి. సో 2 eggs విడుదలైనప్పుడు సో 2 sperms 2 different eggs ని ఫర్టిలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 2 embryos ఫామ్ అవుతాయి. సో 2 embryos ఫామ్ అయినప్పుడు మీకు ట్విన్ ఛాన్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ 2 eggs నుంచి ట్విన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇవి అన్ఐడెంటికల్ ట్విన్స్, అంటే 2 different embryos. వీళ్ళు సిమిలర్ గా ఉండరు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. మరి ఐడెంటికల్ ట్విన్స్ ఎలా పుడతారు అంటే ఒక్కొక్కసారి ఒకే ఎగ్ ఒకే స్పర్మ్, కానీ ఆ ఎంబ్రియో అనేది డివైడ్ అవుతుంది. ఫామ్ అయిన సింగిల్ ఎంబ్రియోనే 2 embryos లాగా విడిపోయి 2 embryos లాగా తయారవుతుంది. సో 1 డివైడింగ్ ఇంటూ 2 విల్ గివ్ టు ఐడెంటికల్ ట్విన్స్. సో ఇవి జనరల్లీ ఫ్యామిలీ రిలేటెడ్, హెరిడిటరీ, అంటే ఇంట్లో వాళ్ళ మదర్ సైడో ఫాదర్ సైడో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ రెండు కూడా డివిజన్ కెపాసిటీని బట్టి, ఎంబ్రియో డివిజన్ కెపాసిటీని బట్టి లేదా నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని విడుదల అవుతాయి ఆ సైకిల్లో దాన్ని బట్టి ట్విన్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే మనం పెట్టటమే లేడీకి 2 embryos పెడతాం కాబట్టి ట్విన్స్ ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 20 to 30% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పెట్టిన ప్రతి వాళ్ళకి ట్విన్స్ అవుతారా, 2 embryos పెట్టుకున్నాము నాకు ట్విన్సే అయిపోతారని కాదండి. మీకు 2 embryos పెట్టినా మీ ఛాన్స్ ఓన్లీ 30% మాత్రమే. ఎందుకంటే ఆ 2 embryos ఈక్వల్ గ్రేడింగ్ లో ఉండాలి, ఈక్వల్ జెనెటిక్ పొటెన్షియల్ ఉండాలి అండ్ ఈక్వల్ కెపాసిటీ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ట్విన్స్ అవ్వగలుగుతారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, ద ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ ట్విన్స్ ఇస్ ఓన్లీ 30%. సో దిస్ ఇస్ క్లియర్. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో అందరూ ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే ట్విన్స్ ఒకటేసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది అండ్ మంచిగా అందరికీ చెప్పుకోవడానికి బాగుంటుంది, సెలబ్రేట్ చేసుకోవచ్చు, గర్ల్ బాయ్ ఇద్దరు ఉంటారు లేదా ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ అని. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్, ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్ అండి. ట్విన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ యాజ్ హ్యాపీ యాజ్ యూ థింక్ బికాస్ ద ప్రాబ్లమ్స్ విల్ బి డబుల్. మదర్కి ఉండాల్సిన హార్మోన్ డబుల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, బీటా హెచ్సిజీ అనే హార్మోన్, ప్రెగ్నెన్సీ హార్మోన్. సో ఇది 2 babies నుంచి వస్తుంది కాబట్టి డబుల్ ద వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, టూ మచ్ వామిటింగ్స్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ అబార్షన్ కొద్దిగా హై ఉంటుంది. అండ్ ఇంత హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ రావచ్చు, హైపర్ టెన్షన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, అండ్ యూట్రస్ నార్మల్గా పెరగకుండా ఓవర్గా డిస్టెండ్ అయిపోతుంది, ఓవర్గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ప్రీమెచ్యూర్ డెలివరీ అవకాశాలు కొంచెం ఉండొచ్చు. అంటే 7th monthలోనే బేబీస్ పుట్టటము అండ్ ఆ బేబీస్కి NICUలో అడ్మిట్ చేసి బాక్స్ ఇంక్యుబేటర్స్లో పెట్టి బేబీస్ని. సో ఈ రిస్క్స్ అన్నీ కూడా కొద్దిగా ట్విన్స్లో ఎక్కువే అనమాట. సో ట్విన్స్ అయితే కూడా మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మదర్ని తరచుగా స్కాన్స్ పిలుచుకోవటము, 2 హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవటం, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా ట్విన్స్లో ఒక బేబీ బతికుంటుంది, ఒక బేబీ చనిపోతుంది. సో 3-4 months మనం స్కాన్ చేసినప్పుడు ఒక బేబీ హార్ట్ బీట్ మంచిగా వినిపిస్తుంది, ఇంకో బేబీ హార్ట్ బీట్ చూస్తుంటే దొరకదు, సో హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఇది ట్రిక్కీ సిచ్యువేషన్. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందా లేదా ఈ రెండోది కూడా మళ్ళీ చనిపోతుందా అని చాలా యాంగ్షియస్గా ఉంటారు అనమాట. సో దీనికి ఇఫ్ ఇట్స్ అన్ ఎర్లీగా ఒకటి అబార్ట్ అయిందనుకోండి, సెకండ్ బేబీ మంచిగా కంటిన్యూ అయిపోతుంది, దాంట్లో రిస్క్ లేదు. కొంచెం డిలేడ్గా ఏమన్నా సెకండ్ బేబీ చనిపోతే ఒక్కొక్కసారి ఇంకో బేబీ కూడా రిస్క్ ఉండొచ్చు.
సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ చూసుకుంటా ఉండాలి. ఎక్కువ తరచూ డాక్టర్ విజిట్స్కి వెళ్ళి అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. అండ్ ఫస్ట్ బేబీ డెత్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసుకుంటే రెండోది మనం డెఫినెట్లీ కాపాడుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ వన్ ఆఫ్ ద ట్విన్ డిమైజ్, సింగిల్ ఫిటల్ డిమైజ్ అంటారు. అలా జరిగినప్పుడు ఇంకో ట్విన్ ఖచ్చితంగా అబార్ట్ అవుతుంది అని అలా రూల్ ఏం లేదనమాట. సో దిస్ ఈస్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ పీపుల్ షుడ్ నో అబౌట్ ట్విన్స్. థ్యాంక్ యూ.